హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే సినిమాజిక్. ఈ రోజు థియేటర్లో విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మూవీ ఎలా ఉంది, చూడదగ్గ సినిమానా లేక స్కిప్ చేయొచ్చా, పూర్తి రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. మ్యాటర్లోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టేసుకోండి. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి సుమారు 3 hours ఉంటుంది. ఈ మూవీ యొక్క ట్రైలర్ కట్ చేయడానికి 3 months పట్టిందంటే ఏంటో అనుకున్నా, కానీ సినిమా చూసిన తర్వాత మెయిన్ ప్లాట్ రివీల్ కాకుండా ఈ ట్రైలర్ ని కట్ చేయడానికి చాలా కష్టపడ్డారని అర్థమైంది. ఈ మూవీ పై నా ఒపీనియన్ ఏంటంటే, చెన్నై లవ్ స్టోరీ ఒక సింపుల్ ఎమోషనల్ లవ్ స్టోరీ. యాక్షన్ లేదా మాస్ ఎలిమెంట్స్ ఆశించి వెళ్తే నిరాశ కలగొచ్చు, కానీ ప్రేమ కథలు, ఎమోషనల్ డ్రామాలు ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక ఇంటర్వెల్ లో వచ్చే ఒక ట్విస్ట్ సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ ని పెంచుతాయి, కానీ సెకండ్ హాఫ్ ని చూస్తే ఆ ఇంట్రెస్ట్ కాస్త దొబ్బిద్ది. మొత్తంగా ఇది ఒక యావరేజ్ ఫిలిం. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, సినిమాల మీద ప్యాషన్ తో హీరో కిరణ్ అబ్బవరం చెన్నైకి వస్తాడు. అక్కడ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక ఇంకొక సైడ్ మన హీరోయిన్ కథ వచ్చేసరికి, హీరోయిన్ లవ్ చేసిన అబ్బాయితో ప్రేమ పెళ్లి వరకు వచ్చి ఆగిపోతుంది. ఆ డిప్రెషన్ లో మందుకు బానిసైన హీరోయిన్ ని మన హీరో కలుస్తాడు. అలా మన హీరో ఆల్రెడీ ప్రేమలో ఫెయిల్ అయిన ఆ అమ్మాయితో ప్రేమలో పడతారు. వారి ప్రేమ ప్రయాణం, కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత లక్ష్యాలు, అపార్థాలు ఇవన్నీ కలిసి చివరికి వాళ్ళ ప్రేమ గెలిచిందా లేక పరిస్థితులు మళ్ళీ వీరిద్దరిని వేరు చేసాయా అనేది మిగిలిన సినిమా కథ. ఇక ఈ మూవీలోని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, ముందుగా ప్లస్ పాయింట్స్. ఈ మూవీకి పెద్ద ప్లస్ కిరణ్ అబ్బవరం యాక్టింగ్ అనే చెప్పాలి. పాత సినిమాలతో పోలిస్తే కిరణ్ అబ్బవరం చాలా ఇంప్రూవ్ అయ్యాడనే చెప్పాలి. ఇక ఇంకొక పెద్ద ప్లస్ ఏంటంటే గౌరీప్రియ పర్ఫార్మెన్స్. ఈ సినిమాలో సగం మొత్తం ఈమె ఏడుస్తూనే ఉంటుంది. ఇక మణిశర్మ బీజిఎం అయితే చెప్పనక్కర్లేదు. ఇక మైనస్ పాయింట్స్, కథ కొత్తగా ఏమనిపించదు, కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. ఇక సెకండ్ హాఫ్ అయితే చాలా లాగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ని ఆకాశానికి తీసుకెళ్లాడు, సెకండ్ హాఫ్ ని పాతాళంకి తీసుకెళ్లాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా తక్కువగానే ఉంటాయి. ఇక ఈ మూవీ గురించి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, చెన్నై లవ్ స్టోరీ ఒక డీసెంట్ ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా. లవ్ స్టోరీలు ఇష్టపడే వారికి ఈ సినిమా ఒకసారి చూడదగ్గ సినిమా. ఇక మాస్ ఎంటర్టైన్మెంట్ ఆశించేవారు ఈ సినిమా జోలికి వెళ్ళకండి. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఇక ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్, జై హింద్.